పంతులు గారు పూజ మొదలు పెడుతూ ఉంటారు. పూజ మొదలవుతుంది కదా, బంగారం ఏది అని చెప్పి సుమలత అంటూ ఉంటే తెస్తున్నానండి అని చెప్పి పల్లవి వెళ్ళి ప్లేట్లో బంగారు నగలు తీసుకొస్తుంది. ఇవి ఒరిజినలో కాదో ముందు చూడండి అని చెప్పి ప్రసూనంబ ఇటు అక్షిత వాళ్ళు అంటూ ఉంటే ఇక అక్కడ బంగారు షాప్ అతను ఒక ఆవిడ ఉంటుంది కదా, ఎవరైతే ఇది రోల్డ్ గోల్డ్ అని చెప్పిందో ఆవిడ బంగారు నగలు చూసి ఇవి బంగారమే అండి అని చెప్పి చెప్పగానే ఇక అందరూ షాక్ అవుతారు. అదేంటి బంగారు నగలు అలా ఎలా తీసుకొచ్చింది పల్లవి అని చెప్పి షాక్ అవుతూ ఉంటారు. మీకు బంగారం నగలు అన్నారు, పోయాయి అన్నారు, నేనే తీశానన్నారు, నేను తీసుకొచ్చాను, ఇదిగోండి, ఇంకా వేరే నన్ను ఏం అడగండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. మరో పక్క ఇటు పల్లవి చరణ్ పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చరణ్ అడుగుతాడు, మా ఇంట్లో వాళ్ళు అంటూ ఉన్నారు పల్లవియే నగలు తీసిందని చెప్పి, నువ్వేం చెప్పావు? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, బంగారు నగలు ఇంట్లోనే ఉన్నాయని నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, అందుకే కదా టైంకి పూజ టైంకి తీసుకొస్తాను అని చెప్పి అన్నావు. అంటే మా ఇంట్లో వాళ్ళు అన్నట్టుగా నగలు నువ్వే తీసావు పల్లవి అని చెప్పి అలా చరణ్ అడుగుతూ ఉంటే ఆ మాటకి చరణ్ కూడా నన్ను అపార్థం చేసుకొని ఇంత ఇదిగా నింద వేస్తున్నాడు అని చెప్పి పల్లవి చాలా చాలా బాధపడిపోతూ ఉంటుంది మనసులో. సో ఇంతే అండి, మరి పల్లవిని అర్థం చేసుకుంటాడా ఏంటనేది కమింగ్ ప్రోమోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.